బ్రహ్మోస్ మాజీ ఏరోస్పేస్ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ కు జీవిత ఖైదు విధించింది నాగ్పూర్ కోర్టు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో 4 ఏళ్లు పనిచేసిన నిశాంత్ ఈ ప్రాజెక్ట్ కీలక రహస్యాలను పాకిస్తాన్ చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో నిశాంత్ కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు 3000 జరిమానా విధించింది కోర్టు. పాక్ గూఢచారి సంస్థ ISIకి రహస్యాలు చేరవేస్తున్న నిశాంత్ ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేసింది. ఇన్నాళ్లు సుదీర్ఘ విచారణ తర్వాత నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షించింది. అయితే గత ఏడాది నిశాంత్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు శిక్ష పడ్డంతో మరోసారి జైలుకు వెళ్లనున్నాడు. దేశానికి ద్రోహం చేసిన ఈ నిశాంత్ అగర్వాల్ ఎవరు, అతనిపై వచ్చిన ఆరోపణలేంటి అని తెగ ఆరా తీస్తున్నారు. నిశాంత్ అగర్వాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. అతను బ్రహ్మోస్ ఏరోస్పేస్ లో ఇంజనీర్ గా పనిచేయడం ప్రారంభించాడు. అతని శ్రేష్టత, అంకిత భావం కారణంగా అతి కొద్ది కాలంలోనే బ్రహ్మోస్ ఏరోస్పేస్ లో కీలక పదవులు పొందాడు. అంతేకాకుండా క్షిపణి ప్రాజెక్టులపై పనిచేస్తున్న బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే 2018లో నిశాంత్ అగర్వాల్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIకి సున్నితమైన సమాచారాన్ని పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రహ్మోస్ క్షిపణి సాంకేతికత, భద్రతకు సంబంధించిన డేటాతో సహా అనేక ముఖ్యమైన పత్రాలు, సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్ ఆ ఏజెంట్లకు పంపినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త బృందం 2018 అక్టోబర్లో నిశాంత్ ను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అధికారిక రహస్యాల చట్టంగా కేసు నమోదు చేశారు. అనంతరం అతని ఫోన్, కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఈ పరికరాల ద్వారా బ్రహ్మోస్ క్షిపణి కీలక సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేసినట్లు రుజువైంది. దీంతో తాజాగా నాగ్పూర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పట్లో నిశాంత్ అగర్వాల్ అరెస్ట్, అతనిపై అభియోగాలు భారత రక్షణ రంగంలో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.